మనకు దేశభక్తి లేదు అంటారు, మాకు దేశభక్తి ఉంది అని చెప్పుకుంటూ ఉంటారు. దేశభక్తి అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశంలో దేశభక్తి అంటే ఏంటంటే వందే మాత్రం చెప్పటం. అసలు ఈ వందే మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది అని గనక మనం ప్రశ్నించామనుకోండి, 1850 చిల్లరలో మరి బంకించంద్ర చటర్జీ అనే ఒక ఆయన ఒక నవల రాశాడు. దాన్ని ఆనంద్ మఠ్ అని పిలుస్తారు. అందులో ముస్లింలు ఎక్కువ, అంటే హిందువులు ఎక్కువగా ముస్లింలు అయిపోతున్నారు అని బంగాల్ ప్రాంతంలో హిందువులు ఏం చేశారు అంటే వందే మాత్రం అన్నటువంటి నినాదంతో దుర్గను పూజించేవాళ్ళు. ప్రతి గ్రామానికి వెళ్ళి మీరు 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 ఎవరిని పూజిస్తారు, శివుణ్ణి పూజిస్తారా లేకపోతే హరిని పూజిస్తారా అని అడిగి, ఒకవేళ దుర్గను పూజిస్తారా అని అడిగి ఎవరైతే పూజించారో వాళ్లను ఊచకోత కోశారు ఆ నవల ప్రకారంగా. ఆ సమయంలో వారు పూజ చేస్తూ వాళ్ళు చెప్పినటువంటి నినాదమే వందే మాత్రం అనే నినాదం. అయితే ఈ శక్తైట్లు అంటే శక్తిని పూజించే వీరు ఈ మహారాష్ట్ర ప్రాంతానికి వచ్చే వరకు వీళ్ళు మాత్రం శక్తిని పూజించే బ్రాహ్మణులు కాదు. కాబట్టి వీళ్ళేమన్నారు అంటే వందే మాత్రం అంటే దుర్గను పూజించినట్లు అవుతుంది, అది మన మతానికి సంబంధించింది కాదు, కాబట్టి భరతమాతగా చేసేద్దాం దీన్ని అని నిర్ణయించారు. ఇది వందే మాత్రం వెనకుండే హిస్టరీ. అది మనం ఈరోజు అనకపోతే ఎవరమంట? దేశభక్తి లేని వాళ్ళం అంట. ఇది విభజించి పాలించడంలో వాళ్ళకున్నటువంటి ఇంకొక రూల్.